2018 తర్వాత 5 రకాలైనటువంటి అటానమీలు మహిళలకు సంబంధించి స్వయం ప్రతిపత్తి హక్కులు పాపులర్ అయినాయి. అవేంటంటే, ఒకటి బాడీలీ అటానమీ, డెసిషనల్ అటానమీ, రీప్రొడక్టివ్ అటానమీ, సెక్చువల్ అటానమీ అండ్ మ్యారిటల్ అటానమీ. ఈ మ్యారిటల్ అటానమీ అంటే రైట్ టు చూస్ పార్ట్నర్స్. 2018లో హదియా జడ్జిమెంట్లో ఇది ఎప్పటి నుంచో ఉన్నది, పురాణాల నుంచి ఉన్నదే. కానీ 2018లో ప్రత్యేకించి హదియా జడ్జిమెంట్లు ఏం చెప్పారంటే, రైట్ టు చూస్ పార్ట్నర్ అనేది తన యొక్క అటానమీకి సంబంధించింది. దీన్నే మ్యారిటల్ అటానమీ అంటే తనకు ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది, ఎవరికి ఏం హక్కు లేదని చెప్పారు. ఇకపోతే సెక్చువల్ అటానమీకి సంబంధించి 497 వ్యభిచారం రద్దు అంటే నేరంగా కాకుండా రద్దు చేసే పరిస్థితుల్లో స్త్రీ మగవాడి యొక్క ప్రాపర్టీ కాదు అనే దృక్కోణంలో ఆలోచించి భర్తకో లేదా ఇంకో మగవాడికో స్త్రీని నియంత్రించే శక్తి, ఒక ప్రాపర్టీ లాగా అన్ని హక్కులు కంట్రోల్ చేసే పరిస్థితి ఉండకూడదు. కాబట్టి స్త్రీ తన లైంగిక కార్యకలాపాలు మ్యారేజ్తో సంబంధం లేకుండా ఎలా ఉంచుకోవాలి, ఎవరితో ఉంచుకోవాలని తన హక్కు ఉందని చెప్తూ 497 రద్దు చేసి దాన్ని సెక్సువల్ అటానమీ అని చెప్పడం జరిగింది. ఇక రీప్రొడక్టివ్ అటానమీకి వచ్చినప్పుడు 2022లో ఎక్స్ వర్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ విషయంలో ఈ 3 బాడీలీ అటానమీ, డెసిషనల్ అటానమీ, రీప్రొడక్టివ్ అటానమీ ఇందులోనే రావటం జరిగింది. అంటే బాడీలీ అటానమీ అంటే బాడీకి సంబంధించి తన వైటల్ పార్ట్స్కి సంబంధించి ఎలాగ ఉండాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి అనే పూర్తి హక్కులు స్త్రీకే ఉంటాయి. అంటే ప్రెగ్నెన్సీ విషయంలో కానీ, క్యారియింగ్ విషయంలో కానీ ఇట్లాంటివి. డెసిషనల్ అటానమీ అంటే ఇంటిమేట్ పార్ట్నర్స్, తను ఎలాంటి సెక్షువల్ లైఫ్ కలపాలి, ఇంటిమేట్గా ఎవరితో ఎమోషనల్ బాండ్ ఎవరితో ఉండాలి, ఇవన్నీ కూడా అందులో ఉంటాయని చెప్పి పుట్టస్వామి జడ్జిమెంట్ ప్రైవసీలో అసలు డెసిషనల్ అటానమీ అంటే ఏంటో చెప్పడం జరిగింది. ఇక రీప్రొడక్టివ్ అంటే ఇవన్నీ కలిపితే స్త్రీకి తను పిల్లల్ని కనాలా వద్దా, ఎంతమందిని కనాలి, ఎప్పుడు కనాలి, లేకపోతే ఎలాంటి గర్భనిరోధక పద్ధతులు పాటించాలి, తన శరీరం ఏ పరిస్థితుల్లో ఉంది, వీటన్నిటిని ఆలోచించుకుని అబార్షన్ చేయించుకోవాలా వద్దా, ఫుల్ టర్మ్ బాడీ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలా వద్దా, ఇవన్నిటి మీద స్త్రీకి రీప్రొడక్టివ్ రైట్స్ ఉన్నాయి అని చెప్పి ఈ ఎక్స్ ప్రిన్సిపల్. అంటే ఇది యాక్చువల్గా సుచిత శ్రీవాత్సవ్ అనే కేసు 2009లోనే ఇవన్నీ ఆర్టికల్ 21లో భాగం, పర్సనల్ లిబర్టీలో భాగం అని చెప్పడం జరిగింది. సో ఈ కేసులో స్పష్టంగా ఇది ఒక అటానమీ, దీనికి 21లో భాగం, పూర్తిగా తన మీద ఎవరు ఎటువంటి కోయర్షన్ ఉండటానికి లేదు అని చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భం ఏంటంటే, స్త్రీ తను బాగోని పరిస్థితుల్లో, ఫోర్స్డ్గా రేపులు జరిగిన పరిస్థితుల్లో, ఇలాంటి కొన్ని స్త్రీ ఆరోగ్యం బాగోలేని, మానసిక పరిస్థితి బాగోలేని సందర్భంలో జరిగినప్పటికీ కూడా హక్కులు మాత్రం పూర్తిగా వివరించి చెప్పడం జరిగింది.